ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయంలో మధ్య భారతంలో ఆదివాసీలపై జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు విద్యార్థుల బాధ్యత అనే అంశంపై నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమాభినందనలు. నిజంగా ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో ఉన్నాము. ఎలా అంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు బాగా ఆలోచిస్తున్నారు సమాజం కోసం అని నేను అభినందిస్తూ ఉన్నాను. మొన్నటికి మొన్న ఒక 4 రోజుల క్రితం పీడిఎస్ విద్యార్థులు పెట్టినటువంటి సభను పోలీసులే వచ్చి సభకు సమావేశ మందిరానికి తాళం వేశారు. కానీ ఇవాళ ఈ సమావేశం విజయవంతంగా జరగడానికి ఎవరి సహకారం ఉందో కూడా మీ అందరికీ తెలిసినటువంటిది. విశ్వవిద్యాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. వీటికి మొదటి రక్షకులు వీసీ అండ్ రిజిస్ట్రారే చేతులెత్తేసిండు. ఆ చేతులెత్తేయడానికి 2 రోజుల ముందే ఒక సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడాలజీ క్లాసులో వారి ఉపన్యాసం విన్నాను నేను. ఏమన్నాడంటే, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేసేటువంటి పరిశోధనలు సమాజంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలి అని ఒక మెసేజ్ ఇచ్చారు. అవును, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలన్నీ సమాజంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాల్సిందే. అసలు సమస్య మీద విద్యార్థులను చర్చించే అవకాశం ఇవ్వకపోతే మరి ఎక్కడ పరిష్కారాలు చూపిస్తారు విద్యార్థులు? ఒక అఫీషియల్గా మీరు అనుమతి ఇచ్చి విద్యార్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి అధికారే చేతులు ఎత్తివేస్తే విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి? ఆ విశ్వవిద్యాలయం నుంచి ఒక విలువైనటువంటి పరిశోధనలు ఎట్లా వస్తాయి? నిర్బంధంలో తిరోగమనంలోకి వెళ్తామా, పురోగమనంలోకి వెళ్తామా? మనం విద్యార్థులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ఏం జరుగుతుంది ఆలోచించాల్సినటువంటి బాధ్యత రాబోయేటువంటి సమాజానికి కాబోయేటువంటి యువ నాయకత్వం విద్యార్థులే. ఈ విద్యార్థుల్ని ఆలోచించకుండా వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారు అని వాళ్ళు బయటికి చెబితేనే కదా నీ రాజ్యానికి తెలిసేది. వాళ్ళ మనసుల్లో విస్ఫోటనం అనేటువంటిది ఎటు వెళ్తుంది అని నువ్వు అవగాహన చేసుకుంటేనే కదా దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించి అమలు చేయగలిగేది. విశ్వవిద్యాలయాలు బయటి సమాజంలో నిర్బంధం, విశ్వవిద్యాలయాల్లో నిర్బంధం, ఈ నిర్బంధాల మీద ప్రశ్నించేటువంటి ప్రజా మేధావుల మీద అర్బన్ నక్సలైట్లు అనేటువంటి ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. ఆ ముద్రతో ఆగిపోతున్నారా అంటే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు. ఇవాళ వరవరరావు గారు తెలంగాణలో లేనటువంటి ఒక సంక్షోభం లేకపోతే ఒక వెలితి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాలుగా వారి మీద భీమా కోరేగాం కేసు పెట్టి వాళ్ళను కేవలం బొమ్మాయి నగరానికి మాత్రమే కండిషన్ బెయిల్ మీద వారిని నిర్బంధంలో ఉంచారు. ఇట్లా 16 మంది మీద. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మనకు రూపంలో ఒక రాజ్యాంగం ఉన్నది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం రూపంలోనే కనబడుతూ ఉన్నది. సారంలో అక్కడ అమలవుతున్నది మనువాదము, మనుస్మృతి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. సారంలో అంటే వాళ్ళ మనసుల్లో ఏ మనువాదంలో స్మృతిలో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలను మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. కానీ రూపంలో చేతుల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని సంవిధానాన్ని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అదే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయండి, అదే రాజ్యాంగ పరిధిలో మాతో చర్చలు జరపండి అని ఇవాళ మావోయిస్టు పార్టీ ఒక మెట్టు కిందికి దిగింది. ఎందుకు దిగింది? చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు అయిపోయింది కనుక ఇక దిగింది అని. అది చాలా తప్పుడు అవగాహన. వాళ్ళు కేవలం ప్రజల కోసం మాత్రమే. ఈ యుద్ధంలో ఆదివాసీలు బలి కాకూడదు, ఈ యుద్ధంలో
అమాయకులైనటువంటి ప్రజలు బలి కాకూడదు, మా వల్ల మా పేరుతోని వీళ్ళు చావాల్సినటువంటి అవసరం లేదు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని గత 2 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ మావోయిస్టులతో చర్చలు జరపాలి, సమాజంలో ఒక శాంతి వాతావరణం నెలకొల్పాలని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనువాద వైఖరితో ముందుకు వెళుతూ ఆదివాసీలను మొత్తం సమూలంగా హతమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఆదివాసీలని ఎందుకు హతమార్చడానికి పెట్టుకుంది అంటే, వాళ్ళు ఉండేటువంటి నేల కింద విలువైనటువంటి ఖనిజ సంపద ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకొని ఉన్నారు. ఈ కార్పొరేట్ల మాటను నిలబెట్టడం కోసం ఈ అడవుల్లో నుంచి ఆదివాసీలను తరిమేస్తే తప్ప, వాళ్లకు అండగా ఉన్న మావోయిస్టులను హతమారిస్తే తప్ప ఈ గనులు మనకు దక్కవు అనేటువంటి కుట్రకోణం అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. అంటే ఈ దేశంలో కొన్ని రాజ్యాంగం హక్కులు కూడా కల్పించింది. 5వ షెడ్యూల్లో ఆదివాసీలకు పెసా చట్టం ప్రకారం స్వయం నిర్ణయం అధికారం అనేటువంటిది నీ రాజ్యాంగమే కల్పించింది. వాళ్ళ గ్రామ పంచాయతీల్లో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళకు హక్కులు అనేటువంటిది నీ రాజ్యాంగమే ఇచ్చింది కదా. ఆ రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటారా, వాళ్ళ స్వయం నిర్ణయాధికారంలో వాళ్ళు ఎలా అభివృద్ధి చేసుకుంటున్నామనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు స్వీకరించి వాళ్లకు ఆ అధికారమే లేకుండా ఇవాళ మొత్తం కేంద్ర బలగాలతో అదే ఆదివాసీలను, గతంలో విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఆదివాసీలనే తీసుకొని వాళ్ళు ఒకప్పుడు సల్వా జుడుమని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సైన్యాన్ని ఇవాళ డిఆర్జీలుగా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గా వేతనాలు ఇచ్చి అక్కడి ప్రజల్నే చంపేయించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ యువకులు మా మీద ఎందుకు ఈ హింస, మావోయిస్టులు చర్చలకు సిద్ధం అంటున్నారు కనుక మీరు కూడా వాళ్ళు ఏం చెప్తారో వినండి. మొదటగా వాళ్ళని ఆమోదిస్తారా ఆమోదించరా అనేటువంటిది తదుపరి అంశం. కనీసం కాల్పుల విరమణ జరిపి వాళ్ళు వాళ్ళు ప్రతిపాదన ఎవరి తరపున, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది, వాళ్ళు మాకు భూములు కావాలి, జాగలు కావాలి, ఉద్యోగాలు కావాలి అనేటువంటి ప్రతిపాదనలు మావోయిస్టు పార్టీ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఏం మాట్లాడుతుందో కనీసంగా వినాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉన్నది అని ఇవాళ భారతీయ సమాజంలోని అన్ని పార్టీలు, పార్లమెంటరీ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీలు పెట్టినటువంటి డిమాండ్ను పెట్టినటువంటి పాలకులు యథేచ్ఛగా హింసను ప్రయోగించడం అనేటువంటిది ఇవాళ సమాజంలో ఇలాంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఆవేదనకు గురి చేస్తూ ఉంది. మరొక ప్రధానమైనటువంటి విషయం, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ 10 ఏళ్లలో నార్త్ ఈస్టర్న్లో ఉన్నటువంటి 10 మిలిటెంట్ గ్రూపులతో చర్చలు జరిపింది. ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్తోని చర్చలు జరిపింది. వాళ్ళది కూడా ఒక సాయుధ మిలిటెంట్ పోరాటమే. నాగాలాండ్లో ఉన్నటువంటి సాయుధ మిలిటెంట్లతో చర్చలకు సిద్ధమని ప్రతిపాదనలు చేసింది. బోడోల్యాండ్ సాయుధ మిలిటెంట్లతో చర్చలకు ఓకే చెప్పింది. నాగాలాండ్లో ఉన్నటువంటి మిలిటెంట్లతో చర్చలకు ఓకే చెప్పింది. ఉల్ఫాతో చర్చలకు ప్రతిపాదనలు ఓకే చెప్పింది. మరి వాళ్ళ భారతదేశంలో 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు చర్చలకు ముందుకు వస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. విద్యార్థులుగా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ దేశ ప్రజలే కదా. వాళ్ళ సమస్యలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారని వినకుండానే వాళ్ళ మీద కగార్ అనేటువంటి ఆపరేషన్ మొదలుపెట్టి నిర్బంధంలో కాల్చి కట్టేసి చంపడం అనేటువంటిది, దాన్ని యుద్ధం అని ప్రకటించడం, దాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆ హోమ్ మినిస్టర్ దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం శోచనీయమైనటువంటిది. సమాజంలో ప్రజాస్వామిక ఉద్యమాలు లేకుండా ప్రజల సమస్యలు పాలక వర్గాల దృష్టికి ఎప్పుడూ వెళ్ళవు.
సంఘాలు ఉండాలి, నాయకత్వం ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి. మరి అధికార పక్షం ఇవన్నింటినీ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు విని వాటిని పరిష్కార మార్గాలు చూపించాల్సినటువంటి పాలకులు ఈ దేశాన్ని ఒక హిందుత్వం ముసుగులో ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము హిందుత్వాన్ని గౌరవిస్తామని చెబుతూ ఉన్నారు. అది పచ్చి మోసకారితమైనటువంటి ప్రకటన. ఇవాళ నీ హిందుత్వ ప్రకారమే నంబాళ్ళ కేశవరావు గారిదైనా తదితరుల శవాలు ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు నిరాకరించారు? రామాయణంలో యుద్ధం జరిగినప్పుడు రావణుని శ్రీరాముడు చంపేసినప్పుడు నాకు రావణునితో వైరుధ్యం ముగిసిపోయింది, అతని మరణంతో మీరు అతని యొక్క అంత్యక్రియలు చాలా పవిత్రంగా జరుపుకోవచ్చని శ్రీరాముడు చెప్పాడు. మరి మీరు శ్రీరాముని యొక్క వారసులుగా భావిస్తూ ఉన్నారు కదా. మరి శ్రీరాముని యొక్క వారసులు నిజంగా అయితే మరి ఇక్కడ నంబాల కేశవరావు అయ్యాల ఈ ద్రవిడ సంస్కృతికి ద్రవిడ వారసులకు నాయకుడు కానీ మీరు భావిస్తే మరి ఎందుకు అతని శవాన్ని అతని కుటుంబానికి ఇవ్వలేదు? అంటే మీరు నకిలీ హిందుత్వవాదులు, హిందుత్వ ముసుగేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరు అంటే బడా సామ్రాజ్యవాద కార్పొరేట్ల కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి బానిసలు. నిజంగా మీరు హిందుత్వవాదం పట్ల మీకు విశ్వాసం ఉంటే ఆ పని చేసేటువంటి వాళ్ళు అది చేయకుండా కనీసం కుళ్ళిపోయిన శవాలను సమయానికి ఇవ్వకపోతే ఆ తల్లి బూరం రాకేష్ తల్లి ఎంత ఆవేదన చెందింది అంటే ఆ రోజు మనం చూసినట్లయితే ఆ సభలో దుఃఖం రానటువంటి హృదయం ఎవరికీ ఉండదు. కుళ్ళిపోయిన శవమైన తల్లికి ప్రేమే కనసారి చూపు 10 సంవత్సరాలుగా తన కొడుకు యొక్క ముఖాన్ని చూడలేదు ఎన్నడు. అలాంటి తల్లుల యొక్క ఆక్రోశాన్ని ఇవాళ ఎటువైపు మీరు పారదోలదలుచుకున్నారు? ఒక ప్రెషర్ కుక్కర్ కూడా ఒక రంధ్రం 2 రంధ్రాలు ఉంటాయి ఆ ప్రెషర్ బయటికి రావడానికి. కానీ మీరు అన్ని రంధ్రాలు ఇక్కడ మూసివేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రపంచ వేదికల మీద ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి కుక్కర్ బద్దలైతే బయటికి ఏమొస్తుందో ఈ పాలక వర్గాలు ఆలోచించాలని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల తరఫున కూడా నేను మావోయిస్టులతో చర్చలు జరపాలని మా విప్లవ రచయితల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి సంఘానికి